హలో అండి. నేనైతే ఈరోజు వీడియోలో అమెరికన్ హోటల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇదైతే మనకి ఎంట్రన్స్. ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే మీకు కనిపిస్తున్నట్టు రూమ్స్ బయట నేను ప్రతిదీ అయితే తీయట్లేదు. ఫుడ్ కోర్ట్ అలాగే రూమ్ టూర్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇదైతే మనకి లిఫ్ట్. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ చూద్దాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న డబ్బాలో అయితే అన్ని సీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళైతే అమెరికన్స్ ఎక్కువ ఇవే తింటుంటారు. కనిపించే మిషన్లో మనకి కెచప్స్ అవి పక్కన ఉంటాయి. అలాగే మిషన్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పూన్స్, ఫోక్స్ ఇవి. ఈ అమెరికన్స్ డ్రింక్ చేస్తారు కాబట్టి ఇవైతే ఒక సెక్షన్లో ఉంటాయి. నేనైతే ఎక్కువైతే దాన్ని తీయలేదు వీడియో. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేదంతా కూడా ఫుడ్ కోర్టు. అది ఫుడ్ని అది రికార్డ్ చేద్దామంటే అప్పటికి వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరని నేనైతే రికార్డ్ చేయలేదు ఫుడ్ పెట్టుకునేటప్పుడు. ఇదైతే జ్యూస్ మిషన్. మనకి గోవా జ్యూస్, పొమగ్రనేట్ ఇవి ఆరెంజ్ జ్యూస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఏంటంటే ఏ హోటల్ అన్నా కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది. లంచ్ డిన్నర్ వచ్చి బయట చేయాలి. అంటే ముందుగానే పే చేయించేసుకుంటారు బ్రేక్ఫాస్ట్ ప్లస్ రూమ్ రెంట్. ఇదంతా ఫుడ్ ఇక్కడ వీళ్ళ ఐటమ్స్, అందుకే నేనేం తీయలేదు. ఇక్కడ మన ఐటమ్స్ అయితే ఏమీ దొరకవు, అన్ని అమెరికన్ ఐటమ్సే. అందుకే అయితే నేనైతే వీడియో ఏం రికార్డ్ చేయలేదు ఐటమ్స్ని. మనకి అవి తెలియదు కాబట్టి, అంత మనం తినం కాబట్టి. ఇప్పుడైతే రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే మనకి ఎంట్రన్స్. తర్వాత ఇదైతే మనకి వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది. మనకి సింక్, ఇక్కడ టవల్స్ ఇచ్చి ఉంటారు చాలానే. ఎక్కడైనా అంతే, నేను కాదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది బ్లాక్ది అయితే హెయిర్ డ్రైయర్ అనమాట. అక్కడ బయట రాస్తుంది హెయిర్ డ్రైయర్. టవల్స్, సోప్స్ అలాగే హెయిర్ డ్రైయరు ఇవన్నీ అయితే మనకి ఇస్తారు. ఇంకా ఐరన్ బాక్స్ కూడా ఇస్తారు, అదైతే చూపిస్తాను. ఇంక ఇది బాత్ టబ్బు. ఇక్కడ మనము షాంపూలు, బాడీ వాష్ ఏమన్నా పెట్టుకుంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఏ హోటల్ తీసుకున్నా కూడా ఇలాగే రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, ఒకే మోడల్స్లోనే ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ మనం హాల్లోకి వెళ్తే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది మనమైతే టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సమ్మర్కి వింటర్కి తగ్గట్టు. ఇక్కడ 67 అని కనిపిస్తుంది కదా, మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ ర్యాకులు అయితే మనకి బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అలాగే పైన పెట్టుకోవడానికి చాలా హ్యాంగర్సే ఇచ్చారు. తర్వాత ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఈ పైన వచ్చి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. ఇది ఒక క్లోజెట్ లాగా మనకి. ఇదైతే మనకి ఫ్రిడ్జ్ చాలా చిన్నది, ఎప్పుడైతే చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. హోటల్స్ అంతా ఇలాగే ఉంటుంది, అంటే మనమే యూజ్ చేయం కదా, అందుకని చాలా చిన్నది ఇస్తారు. మనం 1-2 డేస్ ఉన్న దానికి మనకైతే అవసరం లేదు, కానీ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం బయట ఫుడ్ తినకపోయినా దీంట్లో పెట్టుకోవచ్చు కదా చెడిపోకుండా. తర్వాత వచ్చి మైక్రోవేవ్ చూపిస్తున్నాను ఇప్పుడు. మైక్రోవేవ్ కూడా చాలా చిన్నది. ఆ ఫ్రిడ్జ్ పైన అయితే, ఇప్పుడు నేను చూపించిన ఫ్రిడ్జ్ పైన అయితే మైక్రోవేవ్ ఉంది. తర్వాత ఇంకా బెడ్ విషయానికి వస్తే మనకి మధ్యలో స్పేసు, అటువైపు ఒకటి ఇటువైపు ఒక బెడ్. దీన్ని కింగ్ క్వీన్ బెడ్ అంటారు. ఇక్కడ మనం ముందరే పెట్టుకోవాలి, అంటే బుక్ చేసుకునేటప్పుడే మనం బెడ్ని కూడా బుక్ చేసుకోవాలంటే కింగ్ సైజా క్వీన్ సైజా అని. సారీ, సైజ్ కాదు, కింగ్ బెడ్డా క్వీన్ బెడ్డా అని. నెక్స్ట్ మధ్యలో ఇలా ఫోన్ డెస్క్ లాగా ఇచ్చారు. తర్వాత మనం బెడ్స్ మధ్యన వచ్చి అక్కడ కార్నర్లో ల్యాంప్ ఇచ్చారు. ఇంకా నడవడానికి ప్లేసు. మీకు బయట ఎలా వ్యూ ఉందో చూపిస్తాను. ఇలా కర్టన్ ఒకటి, ఇది కర్టన్ మీకు చూపించేది. ఇది అయితే బయట వ్యూ. కిందంతా కార్స్ కనిపిస్తున్నాయి కదా, మనం పార్క్ చేసిన కార్స్. ఇక్కడ ఏంటంటే ఇలా అద్దం కింద వచ్చి మనకి ఏసీ ఉంటుంది. మనకైతే ఇండియాలో మామూలుగా పైన ఉంటాయి కదా ఏసీలు, ఇక్కడ అంతా కింద ఉంటాయి ఏసీలు. ఎక్కడైనా కూడా, అది ఇళ్లలో అయినా హోటల్స్ ఎక్కడైనా కూడా మోడల్స్ అంతా ఇక్కడ కింద పెడతారు ఏసీ. తర్వాత మనం లగేజ్ అంతా ఇది. తర్వాత మనకి టీవీ ఇవన్నీ కామన్గానే ఇస్తారు కదా, టీవీ, తర్వాత చైరు, కుర్చీ, తర్వాత డెస్క్. ఇక్కడ కూడా ఒక చిన్న ల్యాంప్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఇది అంతా రూమ్ బయట. రూమ్స్ అన్నీ అయితే బయట నుంచి చూస్తే మనకి ఇలా ఉంటాయి. ఇదైతే మనకి రూమ్ స్టార్టింగ్లో అనమాట, అంటే రూమ్ డోర్ ఓపెన్ చేయగా స్టార్టింగ్లోనే మీకు స్విచ్ బోర్డ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. అదే మన ఫ్యాన్ లైట్కి అన్నిటికీ సంబంధించి. ఇంకా మిర్రర్ చూసారు కదా. నేనైతే ప్రతిదీ ఏం రికార్డ్ చేయలేదు, అంటే నేను నడిచేది తర్వాత లిఫ్ట్ ఎక్కేది అది ప్రతిదీ అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మనకి ఇక్కడనే కదా, ఇండియాలో కూడా సేమే కదా. ఇండియాలో కూడా ఈ హోటల్స్కి ఇక్కడ మనకి లిఫ్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అందుకని అయితే రికార్డ్ చేయలేదు. ఇందాక నేను మీకు కాఫీ మేకర్ చూపించడం మర్చిపోయాను, అండ్ మైక్రోవేవ్ కూడా అదే, అండ్ మైక్రోవేవ్. తర్వాత మనకి కేటీలు పక్కన కనిపిస్తున్నాయి కదా, అవైతే మనకి డిస్పోజల్ గ్లాసెస్. ఇప్పుడు నేను మైక్రోవేవ్ చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్న మైక్రోవేవ్.
హోటల్ స్టైల్ అంటే మహా అయితే 2-3 డేస్ మించి ఉంటారు కదా, అందుకే అంత చిన్న మైక్రోవేవ్ అది. నేనైతే ఎప్పుడు చూడలేదు. కింద కామెంట్స్లో మర్చిపోకుండా చెప్పండి మీరు ఎవరైనా ఇంత చిన్న మైక్రోవేవ్ ఇంత చిన్న ఫ్రిడ్జ్ చూసారా అని. అండ్ టీ గ్లాసెస్, తర్వాత కెటిల్ మనకి. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో మర్చిపోకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.